హైదరాబాద్ నుంచి వచ్చిన 8 రోజులు అవుతుంది. సూర్యవీడిలో 5,000 తీసుకున్నాడు. సీరియల్ 100 రూపాయలు, జేసీసీ 500 తీసుకున్నారు. అరాచకంగా తీసుకుంటున్నారు. 8 రోజులు వచ్చి ఒక లోడ్ చేయడానికి ఎంత తీసుకుంటున్నారు? లోడ్కి 5,000 తీసుకుంటున్నారా? అది 8 రోజులు వచ్చి లోడ్ అయింది బండి. 5,000 లోడింగ్ ఖర్చు. అది మాకు ఏమైనా టైంకి న్యాయం చేయాలి. మరి సీరియల్కు డబ్బులు తీసుకుంటున్నారా? సీరియల్ తీసుకోవట్లేదు కానీ కాంటా 100 రూపాయలు తీసుకుంటున్నారు. జేసీబీ తీసుకుంటున్నారు. పట్టా తీసుకుంటున్నారు. పట్టా ఎంత? పట్టా 800, గ్రామ పంచాయతీ 100, 900 రూపాయలు. మీకు మాకు తగ్గాలన్నా ఇంతకుముందు 3,500 ఉండే, 2,000 ఉండే స్టార్టింగ్లో. 2,000 నుంచి 3,500 చేసింది. 3,500 నుంచి 5,000. ఇక మరి మీరు ఈ విషయాన్ని పై అధికారులకైనా చెప్పారా? మాకు యూనియన్ ఉంది. యూనియన్ తరఫున పెడుతూనే ఉన్నారు మెసేజ్లు. తగ్గియాలని. ఇప్పుడు ఏదో ధర్మారంలో కూడా ఇక్కడ నుంచి 5,000 ఉంటుంది. మొన్న ధర్మారం పోయినా 3,500 ఇస్తారు. అక్కడ 5,000 అయింది ధర్మారంలో. అంటే మీరు ఎప్పుడైతే అధికారుల దగ్గర పోతే మీరు రేట్లు పెంచుతా ఉన్నారు? పెంచుతా ఉన్నారు. అది ఇష్టమే. ఎక్కువ అయితే లోడ్, తక్కువ ఉంటే లోడింగ్ లేదు, వెళ్ళిపోతాను. అదే పరిస్థితి. అంటే డబ్బులు ఇవ్వకపోతే మరి లోడింగ్ లేదు, వెళ్ళిపోతాను. అంటే ఖాళీ వెళ్ళిపోమని చెప్తున్నారా? ఇక లోడింగ్ లేదు, పండుకోండి డ్రైవర్లో, లోడింగ్ లేదు ఈరోజు పండుకోండి అని చెప్పి వెళ్ళిపోతారు అంతే. మరి తీసిన డీడీలు వచ్చిన దానికి 2-3 రోజులు మన ఒప్పందానికి వచ్చిన తర్వాత దానికి 2 రోజులు ఎక్స్పీరియన్స్ పెంచుతున్నారు. 2 రోజులు 3 రోజులు ఇంటి అయిపోతుంది. 2-3 రోజులు టైం ఇస్తున్నామని గడువు పెడుతున్నారు అంతే తేడా. కొట్టాలకు 8 రోజులు తినడానికి ఇబ్బంది. ఇక్కడ అడవిలా ఏం తినాలి, ఏం తాగాలి, నీళ్ళు కూడా దొరకని పరిస్థితి ఉంది. అది డబ్బులు అయితే 5,000 కిరాకంగా తీసుకుంటారు. ఈ అడవిలో మరి ఇంతవరకు అయితే దొంగతనాలు ఏం జరగలేదు. డిగ్రీ కూడా జరిగితే చెప్పలేదు. అది ఈ అడవిలో 2 రోజులు ఎక్కించుకొని భయపడుకుంటూ వండుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను సూర్యవీడి, మాది సొంతం హైదరాబాద్. లోడింగ్ ఏమో సూర్యవీడికి వచ్చాను. కొండాపురంలో పక్కన జరిగే కొండాపురం ర్యాంప్లో కూడా ఎంత 5,000 అంటున్నారు అన్న. అక్కడికి 5,000 అంటున్నారు. ఇక్కడ ధర్మారంలో 5,000 అంటున్నారు చెప్తున్నారు. మీరు ఇసుక విక్రయించే వారిని అడుగుతున్నారా ఎందుకు ఇంత రేటు అని? ఎందుకంటే ఈ ఓనర్లు ఇప్పుడు అందరితో పాటు అని ఓనర్ వేసుకోరా అంటున్నారు. ఒక ఓనర్ అయితే ఏం చేయాలి కదా, అందరు ఓనర్లు కలిసి దాన్ని డిసైడ్ చేయాలంటే టైం పడుతుంది. అది ఎప్పుడు ఎంతవరకు వెళ్ళి అవుతుందో, ఎప్పుడు డిసైడ్ అవుతుందో, ఎప్పుడు ఈ లోడింగ్ డబ్బులు ఎప్పుడు మానేస్తారో అప్పటి వరకు మనకైతే తెలియదు. ఓనర్లు వినియోగం చేసుకొని ఈ త్వరలో తగ్గియాలి. కలెక్టర్ గారు కూడా రేట్లు తగ్గించండి, ఇంత తీసుకోవద్దని చెప్పారు. కలెక్టర్ గారు చెప్పారంట కానీ మరి వీళ్ళు అంతే తీసుకుంటున్నారు డబ్బులు. 3,500 మనకి పెంచారు డబ్బులు. 1,500 పెరిగింది నిన్నటికి మొన్నటికి. ఓకే, దీని ఇప్పుడు మీరు ఏం న్యాయం కోరుకుంటున్నారు? మాకు తగ్గాలన్నా ఈ లోడింగ్ మాకు తగ్గుతానే. మాకు ఏమనేది 10 రూపాయలు అదే మాకు ఉంటుంది. మిగులుతుంది 8 రోజులు ఆ బండి. ఓనర్ దీన్ని తీసుకెళ్ళి కట్టాలి, అదేం కట్టాలి, ఇదేం కట్టాలి. మేము 8 రోజులు అయిపోయి ఆ తినడానికి ఏం దొరకవు. కాడ ఇబ్బంది. పొద్దుటిలో అనుకొని మళ్ళీ నైట్ రేపు మధ్యాహ్నం వరకు 5 నిమిషాలు పక్కన వచ్చినామండి. మేము సూర్యవేడికి వచ్చి 7 రోజులు అయింది, వారం అయింది. వారం నుంచి మాకు ఎవరు పట్టించుకోవట్లేదు. అందరు ఫోన్లు చేసి ఆ తిండికి తిప్పాలా, ఊర్లో బండి ఆగడేమి వస్తురు. మళ్ళా ప్రతి ఒక్కడు బైక్ మీద పోయేటోడు, ఆటో మీద పోయేటోడు, రోడ్లు జామ్ అయ్యి అమ్మల కాడ నుంచి పెండ్లాం కాడ నుంచి ఎక్కడంటే అక్కడ బూతులు తిట్టాలి. మాకు ఆ పరిస్థితి చాలా ఘోరంగా 7 రోజులు మేము ఎట్లా కలిపినాం మా మనసు చేస్తుంది. ఇప్పుడు ఏమంటే మళ్ళా సీరియల్ లేదు. ఊరికి గ్యాప్ పెడుతుర్రు, మళ్ళీ బండ్లకు పెంచుకుంటుర్రు. అవి బండ్లు వచ్చేటి ఎట్లా వచ్చినాయి అట్లా నింపుకొని పోతున్నాయి. అయితే 4-5 రోజుల సంది అయితే రోడ్డుకి టోటల్ బంద్ పెట్టిర్రు. ఇక రైట్ సైడ్లో పెద్ద కుప్ప ఉండే, అది వాళ్ళు తలుచుకుంటే మేము వచ్చినప్పటి సందే లోడింగ్ చేస్తుండే. వాళ్ళు 3500 ఇంతకు ముందు తీసుకుంటుండే. లారీకి ఎంత తీసుకుంటుండే? లారీకి ముందు 3500 తీసుకుంటుండే. దేనికి లోడింగ్ చేస్తాను? లోడింగ్ చేయడానికి 3500 ప్లస్ జేసీపీ ఓన్కి డబ్బులు సరిగా అయితే పాసింగ్ గిట రావడం లేదు. జేసీపీ ఓడికి వానికి 500 400 వానికి ఇవ్వాలి. జేసీపీ పోసినందుకు పోసేటోడు వాడు ఆపేస్తాడు. జేసీపీ వానికి 500 గట్టిగా పడతాడు. లేదంటే ఇప్పుడు మాకు పాసింగ్ గిట ఒక టన్ను తక్కువ వచ్చింది ఉసుక ఇప్పుడు టాటా చేసుకుంటే. ఈ పరిస్థితి ఉంది. ఇప్పుడు వచ్చి వారం 10 రోజులు వర్షం అంటే వర్షం, పాములు, తేనెలు ఏమేమో మెరుగనికి పరేషాని. ఆడ కూర్చుంటే చేను ఉంటే చేనులో వచ్చి ఏ లంజుడు కలిగినరా ఇది ఎరిగి ఆకులు పోసి ఆకులు పెట్టేస్తున్నాం అన్ని రాత్రి చేసి. అంత ఘోరం పరిస్థితి అక్కడ.
మీకు లోడింగ్ అప్పుడు డబ్బులు ఒకవేళ కట్టకపోయారు అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? కాదు, రూపాయి తక్కువ బండి పెట్టారు. ఇంకా ఫోన్ పేలు గూగుల్ పేలు గిట్ట దానికి అయ్యా అప్ప అని బతిమిలాడాలి. అప్పుడు తీసుకొని వేసుకుంటారు వాళ్ళ డబ్బులు. 5,200 రూపాయలు తీసుకున్నారు. కాటాకి 200 అంట. 5,000 రూపాయలు మా దగ్గర ఇప్పుడు నగదు తీసుకున్నారు. తీసుకునే కానీ వచ్చినా కానీ అదే వాళ్ళు అన్ని గణం పైసలు తీసుకున్నా కానీ మాకు ఏమక్కడ సౌకర్యం ఆగానికి ఇది లేదు. 7 రోజులు అయిపోయాయి. ఎన్ని రోజులు అయినాయి? 7 రోజుల కంది. మీకు ఎటువంటి న్యాయం కావాలి? మాకు చూడండి, లోడింగ్ ఇవ్వండి. మా బండి ఎంత పాస్ చేస్తుంది అంతే లోడ్ ఇవ్వండి. మాకు కాంట మీద పెట్టి మాకు డబ్బులు ఏం 1,000 రూపాయలు లోడింగ్ ఖర్చులు తీసుకున్నా మాకు బాధ లేదు. 1,000-1,500 కానీ 5,000 అంటే యాడికి ఇవ్వాలి. వారం నుంచి మేము వచ్చి ఇక మేము ఓనర్ కమ్ డ్రైవర్లము. ఇది దునియా ఖర్చు ఉన్నది. ఇక ఎక్కడ సుధాయించక వస్తున్నది. రోజుకి 500 రూపాయలు మా తిండి ఖర్చులు. వారం నుంచి అంటే 3500 మా ఖర్చులు పోయినాయి. ఒక్క దినంలో వచ్చి పోయే బండి. వారం రోజులు అంటే మా 3,000, ఒక్కొక్క మనిషికి 3,000 అంటే మేము డ్రైవర్కి మాకు వచ్చే భత్త, మాకు వచ్చే ట్రిప్ భత్త 3,500, 4,000 ఇస్తారు. అందులో 3,000 రోజుకి 500 తిని మా పిల్లలకి మేమేం తీసుకోవాలి సార్. చాలా ఘోర పరిస్థితి ఉన్నది. వాళ్ళు పైసలు ఇష్టం వచ్చినట్టు తీసుకుంటారు. ఏం చెప్పాలి? ఎక్కడ తీసుకుంటున్నారు? సూర్యాపేటలో తీసుకుంటారా? కొండాపూర్లో గిట 5,000. ఒక వారం అయింది 5,000 తీసుకుంటారు వాళ్ళు. ఇట్లా ఇంత గతంలో ఎంత ఉండేది? గతంలో 1,500 తీసుకున్నారు. తర్వాత కొన్ని ఒక వారం 2 వారాలు తీసుకుంటారు. మళ్ళా తర్వాత 3500 చేసేసారు. అధికారులకు ఇప్పుడు కలెక్టర్ గారు కూడా 1,500కు 1,500కు పోయాలని అన్నారు. గట్టిగా మాట్లాడితే కలెక్టర్ గారు అసలు ఛార్జ్ తీసుకోవడానికి వీల్లేదు అనే విషయం తెలుసా మీకు అని చెప్పిన విషయం? కానీ వాళ్ళు ఏం పట్టించారు? ఏమన్నా చెప్తే ఏం చేస్తారు? బండి కట్టే ఆ బండి నెంబర్ చూసుకో, ఆ బండి ఏదో అంది, బండి లోడింగ్ లేరా, బండికి ఆపేస్తారు. ఇవన్నీ న్యాయం మాట్లాడితే వాళ్ళు బండి ఆపేస్తారు, బ్లాక్ లిస్ట్లో పెడతారు. ఇవన్నీ పంచాయతీలు ఉన్నాయి. ఇప్పటి సంది కాదు. నేనైతే ఇప్పుడు 51 సంవత్సరం నాది వయసు ఉన్నది. నేను 10-15 సంవత్సరం నుంచా లైన్ మీద తిరుగుతుండి ఉసుకెళ్ళి వచ్చిన. అప్పటి సంది మాకు న్యాయమే అనేది అస్సలే లేదు. ఇట్లా పట్టించుకు వస్తాడు, ప్రెస్ మీటింగ్లు తీసుకుంటారు, అన్ని చేస్తారు, 4 దినాలు ఇది చేస్తారు వాళ్ళు. దాని తర్వాత మళ్ళీ అదే ఘోష, అదే గోల. ఎంత యూనియన్ వాళ్ళు గిట్ట ఎంత హైదరాబాద్లో గిట్ట ఎంత ధర్నాలు చేయని ఏం చేసినా కానీ వాళ్ళు పైసలు అయితే ఇష్టం వచ్చినట్టు తీసుకుంటారు. మళ్ళీ బొచ్చలు వేస్తారు. వేసుకునేటోళ్ళకు 2,000 ఎక్స్ట్రా బకెట్లు వేస్తారా? ఎక్స్ట్రా బకెట్లు గిట్ట వేస్తారు. బకెట్కి 1,000 రూపాయలు, 2,000 రూపాయలు, 2,000 రూపాయలు బకెట్కి గిట్ట వేస్తారు. ఇక మేము పాసింగ్లో నడిచేటోళ్ళం. మాకైతే చాలా బాధ అవుతున్నది. 5,000 రూపాయలు ఇవ్వాలంటే పానం కలకలమంటున్నది. మాకు బరాబర్ లోడ్ వేయరు. లేకపోతే మనం చేసి పోనికి 4-500 చేయకపోతే వాళ్ళు లోడ్ గట్టిగా పట్టదు. పాసింగ్కి అసలు వాళ్ళ పోయినాక ఏమరా పక్కడు ఇంత తీసుకొచ్చినావు, నేను కూడా దిగినా డ్రైవర్ చేస్తాను, యాడికి తెచ్చి కట్టాలని వాడు ఎక్కడంటే అక్కడ మాకు ఇది చేయాలి. వాడు ఒక్కడు పోయి 4 డ్రైవర్లకు చేసేలకు మాకు డ్యూటీ 5 దినాలకు ఒక డ్యూటీ పడక వస్తున్నది మాకు. అరే వాడిని పంపించకురా, వాడిని తెస్తే లోడేజ్ ఆడరా అని వాళ్ళు చెప్పాలి. అంటే పాసింగ్ గిట ఒకసారి రాదు. అట్లా వస్తే ఓవర్లోడ్ వస్తుంది, వస్తే ఎక్కువ వచ్చేస్తుంది. ముంగట మళ్ళీ ఆటోలు వాళ్ళు పట్టుకుంటే మళ్ళీ మొన్న మా బండికి 50 టన్నుల 500 ఏమో వచ్చింది. వాళ్ళు పైసలు ఎక్కువ వచ్చి మీకు ఎక్కువ ఇస్తున్నాం కదా, వచ్చుకుంటే మా అవసరం లేదు ఆయన, మాకు ఎంత పాసింగ్ ఉన్నది అంత పోయి అంటే గిట్ట వాళ్ళు వినరు. వాళ్ళు పైసలు పెంచుతారు, ఉసుక కొంచెం ఎక్కువ వేసేస్తారు. అది మనకు తువ్వాల పోగానే మైనింగ్ వాళ్ళు పట్టుకొని మా బండికి మొన్న వరంగల్లో 80,000 అయినాయి. 8 దినాలు తగిలింది బండి రిలీజ్ కానీ. మా పాసింగ్ బండ్లు మాయి. ఇప్పుడు ఆడ మేము పాడేయాలి ఉసుక. మేము ఒక్క డ్రైవర్ ఉసుక ఎక్కువ వస్తే మేము ఏడ పాడే 2 టన్నులు ఉసుక ఎట్లా పాడే? అది ఎందుకు జరిగింది అట్లా? మిషన్లు కాటాల కాడ మిషన్లు లేవు ఈడ. ఇప్పుడు మేము ఎక్కడ సూర్యాపేట నుంచి 15 కిలోమీటర్ దగ్గర ఉంటుంది. ఆలుబాగం మొత్తారంలో వచ్చి ఈడ కాటా చేసుకున్నాం. ఇప్పుడు వెంకటేశ్వర కాటా అంటే సూర్యాపేటలో కాటా లేదు, సూర్యాపేటలో లేదు, కొండాపురంలో లేదు. వీడికి వచ్చి కాటా చేసుకోవాలి. ఇక్కడ కాటా పెట్టిన కాడ డబ్బులు అడుగుతారా? 100 రూపాయలు. కాటాది 100 రూపాయలు. ఎక్కడైనా చేసినా 100, 150 నడుస్తుంది. ఇక్కడ ఈ లైన్లో 100 రూపాయలు ఇవ్వాల్సింది.